హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు సీతమ్స్ డైరీస్. కొన్ని వంటలు కేవలం ఆకలిని మాత్రమే తీర్చవు, మనస్సుని కూడా తృప్తిపరుస్తాయి. అలాంటి సాంప్రదాయ రుచుల్లో ఒకటే ఈ పచ్చి కొబ్బరి పెసరపప్పు పాయసం. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో అద్భుతమైన రుచిని అందించే ఈ పాయసాన్ని ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను 3/4 కప్పు బెల్లం తీసుకున్నానండి. మనం ఏ కప్పు తీసుకుంటున్నామో అన్ని ఇంగ్రీడియంట్స్ అదే కప్పు కొలతతో తీసుకోండి. బెల్లాన్ని ఒక గిన్నెలో వేసి కరిగించుకోవాలి. బెల్లంలో 1/4 కప్పు వాటర్ని యాడ్ చేయండి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగించుకొని చల్లార్చి వడకట్టి పక్కన పెట్టుకోండి. వేరొక బాండీలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసి దోరగా వేయించి తీసుకోవాలి. అందులోనే కిస్మిస్ కూడా వేసి దోరగా వేయించి తీసుకోండి. ఇవి మాడిపోకుండా దోరగా వేయించండి. అదే బాండీలో 1/2 కప్పు పెసరపప్పు వేసి దోరగా వేయించాలి. అందులోనే 2 స్పూన్స్ బియ్యాన్ని కూడా యాడ్ చేయాలి. ఇవి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి రవ్వగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టొద్దండి, ఉండలు కడుతుంది. అదే బాండీలో 1/2 లీటరు పాలు, అంటే సుమారు 2.5 కప్పులు పాలు పోసుకోవాలి. అందులోనే 2 కప్పులు నీళ్లను యాడ్ చేయాలి. పాలు మరగనివ్వాలండి. పాలు మరిగిన తర్వాత అందులో పెసరపప్పు మిశ్రమాన్ని వేయాలి. సన్నని మంట మీద మాత్రమే పెసరపప్పు మిశ్రమాన్ని ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో తొందరపడి పెట్టకండి, పప్పు ఉడకదు. ఈలోపు పొట్టు తీసిన కొబ్బరి ముక్కలను 1 కప్పు వరకు తీసుకొని మిక్సీ జార్లో వేయాలి. అందులోనే 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి వెన్నలాగా మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. 50% ఉడికితే సరిపోతుంది. ఈ టైంలో కొబ్బరి పేస్ట్ని యాడ్ చేయాలి. అలాగే మిక్సీ జార్లో మరో 1/2 కప్పు వాటర్ పోసి తిప్పి ఆ వాటర్ని కూడా ఇందులోనే యాడ్ చేయండి. ఇప్పుడు అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేయండి. ఈ ప్రాసెస్ మొత్తం సన్నని మంట మీద మాత్రమే చేయాలండి. ఇప్పుడు మూత పెట్టి మధ్యలో అడుగంటకుండా తిప్పుకుంటూ ఉడకనివ్వాలి. నాకు ఇది ఉడకడానికి 20 మినిట్స్ పట్టిందండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు చల్లారిన బెల్లం వాటర్ని యాడ్ చేయాలి. ఓన్లీ చల్లారిన బెల్లం వాటర్ మాత్రమే యాడ్ చేయాలండి. వేడి బెల్లం వాటర్ని యాడ్ చేస్తే పాలు విరిగిపోతాయి. ఈ రెండింటిని ఇక్కడ చూపించినట్లు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని పైన వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసి సర్వ్ చేసుకోవడం. అంతే, ఎంతో టేస్టీ పచ్చి కొబ్బరి పెసరపప్పు పాయసం రెడీ. వేడిగా తీసుకున్న 1 అవర్ ఫ్రిడ్జ్ లో ఉంచి చల్లగా తీసుకున్న ఈ రుచి మీ మనసు ఎప్పటికీ ఉండిపోతుంది. ఈ వీకెండ్ కి మీ ఇంట్లో ఈ క్లాసిక్ రెసిపీని ప్రయత్నించండి. నచ్చితే మీ ఆత్మీయులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.